ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం అన్యజనులలో ప్రకటించుటకును ప్రార్థన చేస్తుంది. ప్రభువానికి వందనములు తండ్రి, జీవం కలిగిన ప్రభువానికి వందనములు తండ్రి. నెమ్మదులను గురించండి, వాతావరణాన్ని ప్రభు నీ స్వాధీనంలో చేర్చుకోండి, నన్ను మీ స్వాధీనంలో చేర్చుకోండి. నీ వాక్యం తలంపులోనికి నా హృదయాన్ని చేర్చండి. ఆత్మస్వరూపైన నీ యందు నా ఆత్మ నెమ్మది పొందటానికి కృపనివ్వండి. సత్య స్వరూప నిదర్శనంలో నా ఆత్మ అంతరి ఆత్మ ప్రకాశించడానికి కృపనివ్వండి. నాకు తెలియనటువంటి మార్గాల్లో నీ ఉద్దేశించిన స్థానాల్లో నా అంతర్యం నిలబడటానికి సహాయం తెచ్చేయండి. పరలోక సంబంధమైన పరిశుద్ధమైన మీ స్పర్శతో ఆత్మ మిల్కత్వంతో నింపడటానికి సహాయం చేయండి. కూర్చున్న వాళ్ళ హృదయంలో ఏకత్వంలో ఉండి ఏక మనసు ఇవ్వండి. నీ యందు భయం భక్తి ఆత్మలో ప్రకాశించడానికి కృపనివ్వండి. ప్రభావ నీ జీవముల వాక్యాన్ని గ్రహించడానికి హృదయాలు సిద్ధపరచుకోవడానికి కృపనివ్వని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అమ్మగారు, వినిపిస్తుంది. ఎవరో మాట్లాడారు, పాట పోయింది కదా, మరి జాగ్రత్తగా మీరు ఉంటేనే మీరు ఈ వాక్యం వినాలి. ఒక విషయం మీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం పోయిన వాక్యానికి కంటిన్యూషన్. అది నేను ముగించలేకపోయాను కాబట్టి ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు నేను ముగించలేను చెప్పలేను. అయినా సరే సాధ్యమైనంత వరకు షార్ట్ కట్ చేసేసి ఇది ముగించేటట్టు నేను చేయాలని తలుస్తున్నాను. ఈ వాక్య భాగం పోయిన వాక్య భాగానికి ఇది కంటిన్యూషన్. ఇది కంటిన్యూషన్ అంటే దాన్ని అనుసరించి చెప్పే వాక్యం ఇది. అప్పుడు ఏడు పరిపూర్ణమైన స్థానాలు ఏంటో అనేది మీకు చెప్తానన్నాను కానీ చెప్పలేదు. ఇక్కడ వాక్య భాగంలో సంఘం అనేది ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణమైన స్థానంలో సంఘం నిలబడింది. అది సంపూర్ణత. సంఘం ఈ నానా విధమైన జ్ఞానంతో సంఘమును నింపాలని ప్రభు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, ఆ విషయాన్ని నేను మీతో 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వాక్య భాగాలు ఎన్నోసార్లు నేను నానా విధమైన జ్ఞానం అని ఎన్నోసార్లు టచ్ చేశాను. కానీ టచ్ చేసినా సరే ఆ సబ్జెక్ట్ ఎక్కువైన సబ్జెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేయడం కుదరదని ఎన్నోసార్లు మొదట్లోనే దాన్ని ఆపేశాను, ముందుకెళ్ళలేదు. సంఘం అనేది దేవుని సంపూర్ణతలో ఎలా దాచిపెట్టబడి ఉందనే విషయాలు మీతో మాట్లాడాలి నేను. మరి ఎలా వింటారో, మీరు హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటారో అని నాకు తెలియదు. తర్వాత 7 అనే పదం సంపూర్ణతను చూపిస్తూ ఉంది. 7 సంఘాలు, 7 దూతలు, దేవుని 7 ఆత్మలు, తర్వాత ఎన్ని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. 7 అనేది సర్వ సంపూర్ణత అనే విషయం చూపించబడుతూ ఉంది. 7 కూడా సంఘములకు 7 మెట్లు లేక 7 స్తంభములని చెప్పబడుతూ ఉంది. దాంట్లో చెప్పాను ఇప్పుడు నేను 7 సంఘాలు, 7 దూతలు, దేవుని 7 ఆత్మలు, తర్వాత 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని ఇవన్నీ కూడా 7 అనే సంపూర్ణత, పరిపూర్ణత అందులో చూపించబడతా ఉంది. దీనిలో దేవుని యొక్క మార్గాలు బహుతేడాగా ఇది చూపించబడుతుంది. ఒక్కో దానికి ఒక్కొక్క లైన్ కంటే ఎక్కువగా చెప్తే నేను ముందుకెళ్ళలేను కాబట్టి ఒక్క లైన్ చెప్తున్నాను. తర్వాత ఆ మర్మాలన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి ఉన్నాయి. తర్వాత సంఘములకు జ్ఞానం అనేది 7 మెట్లతో చూపిస్తూ ఉంది. అది పరిశుద్ధత కానివ్వండి, ప్రేమ కానివ్వండి, దాని వాక్యం కానివ్వండి, దేవుని రక్తం తీసేసే రక్తం కానివ్వండి, మహిమ కానివ్వండి, తర్వాత ఎన్ని ఉన్నాయో సంపూర్ణతలో బైబిల్ చెప్తా ఉందో ఆ రిఫరెన్స్లు కూడా కొన్ని చెప్తాను, కొన్ని చెప్పలేకపోయినా కొన్ని రిఫరెన్స్ అన్ని సంపూర్ణత పరిపూర్ణతలో దాచిపెట్టబడింది. సంఘం మనకు 7 మెట్లు. 7 మెట్లు అంటే 7 స్తంభాలు అన్నమాట అర్థం. 7 మెట్లు అంటే 7 మెట్లు ఎక్కగలిగే మెట్లు. స్తంభాలు అంటే ఆనుకునేవి, బలం, తీసేసే బలం. సంఘానికి అవి 7 బలమైన స్తంభాలుగా నిలబడ్డాయి. ఇది వాక్యం యొక్క సంపూర్ణత అనేది ఇందు దాచిపెట్టబడింది. వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ఒక వ్యక్తి ఆంతర్యంలో దేవుని యొక్క రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు. మనం ఏదైనా చేయండి,
ఒక వ్యక్తి వాక్యంలో పరిపూర్ణుడిగా నిలబడితే ప్రార్థనలో పరిపూర్ణుడిగా ఉంటారు. ప్రార్థనలో పరిపూర్ణంగా ఉంటే ఈ రెండింటి మధ్య ఎన్నో మార్గాలు తెరవబడతాయి. పాటలు కానీ, లేకపోతే ఎన్నో కృపావరాలు కానీ, ఎంతో జ్ఞానం కానీ, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అన్ని కూడా ఈ రెండింటి మధ్యలో తెరవబడుతుంది. ఇందులో కనుక ఒక వ్యక్తి లోపిస్తే ఈ కృపావరాలు కూడా నిలబడలేవు, అవి దొరికిపోతాయి. ఒక వ్యక్తి జ్ఞాపకం తీసుకోవాల్సింది. తర్వాత దీంట్లో ఏడు స్టెప్స్ చెప్పారు. ఒకటి పరిపూర్ణమైన వాక్యం, పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన కృప. తర్వాత పరిశుద్ధత, సర్వ సంపూర్ణమైనటువంటిది, సంపూర్తి చేసుకోవచ్చు పరిశుద్ధత. తర్వాత కృపామహిమ అనేది. తర్వాత పరిపూర్ణమైన విశ్వాసంతో అని రాయబడింది. అంత పరిపూర్ణమైన విశ్వాసం. వీటన్నిటిలో కూడా రెండు మాటలు మీతో చెప్తానని, దాని తర్వాత మీరే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా సంఘమునకు నానా విధమైన జ్ఞానాన్ని చూపిస్తా ఉన్నాయి. మరి మీకు జ్ఞాపకం ఉండే లేదో, జ్ఞాపకం ఉండేది ఉంటే పర్వాలేదు, జ్ఞాపకం లేకపోతే మీరు రాసుకోవడానికి పరివేదన చెప్పడం ఏంటంటే, మీరు మెడిటేట్ చేసి ధ్యానించి చాలా ఉన్నతమైన స్థానాల్లోనికి మీరు వెళ్ళాలని నేను ఉద్దేశం. అంతేగాని నేనేదో పండితుని కాదు, స్కాలర్ని కాదు, ఏమీ కాదు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నటువంటి సామాన్యమైన అల్పమైన విశ్వాసాన్ని అంతే. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దావీదు కీర్తనలో దావీదు అంటాడు, అక్కడ పోయేసాడు నేను వాక్యము అంటే, ప్రభువా నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నీ నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యాన్ని నువ్వు గొప్ప చేశావు. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తాను. పరిశుద్ధాలయం, అప్పుడు పరిశుద్ధాలయం కట్టబడలేదని చెప్పాను. సొలొమోను కాలంలో ఆలయం కట్టబడిందని చెప్పాను. ఆయన దావీదు తెలుసు ఏ స్థలంలో ఆలయం కట్టబడుతుందో అని దావీదు తెలుసు. అక్కడ నీ ఆలయం తట్టు అంటే నీ పరిశుద్ధ సాన్నిధ్యం తట్టు, ప్రభువా నువ్వు నిలబడిన ప్రదేశం తట్టు, ఎక్కడైతే నువ్వు నీ మార్గాన్ని తెడపరిచావో పరిశుద్ధులకి, అక్కడికి ప్రభువా నేను ఏదైతే నీ ప్రాణాన్ని నా కోసం దారిపోసావో అక్కడ ప్రభువా నేను నీకు నమస్కారం చేస్తాను. తండ్రి, లేఖనాలు పరిపూర్ణ అవడానికి, పరిశుద్ధ స్థానాలు పరిపూర్ణత చెందడానికి ప్రభువా ఏ స్థానం అయితే నువ్వు ఈ భూలోకంలో తీసుకున్నావో ఆ స్థానానికి ప్రభు నా కళ్ళు నీ తట్టు చూస్తూ నీకు నమస్కారం చేస్తానే అనమాట అర్థం. ఎందుకంటే పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవుడు ఆ కాలంలో ప్రభు ఇంకా రాలేదు. కానీ ప్రవచనాత్మకంగా దావీదు నింపడినప్పుడు, ప్రవచనాత్మ చేత దావీదు నింపడినప్పుడు ఆ పరిశుద్ధాలయం తట్టు తన కనులెత్తి, అంటే ఆ స్థానం తట్టు తన కనులెత్తి, అంటే మనంతరీలో ప్రభు పరిశుద్ధ స్థానం తట్టు కనులెత్తి, పరిశుద్ధ స్థలం వైపు కనులెత్తి, పరిశుద్ధ స్థానాలకి హృదయం నిలుపుకొని, పరిశుద్ధ స్థానాల్లో మనం సిద్ధపరచుకుని ఆ స్థానాలు ఒక వ్యక్తి నిలబడితేనే సేవ వారి జీవితాల్లో అలంకరింప చేయబడుతుంది, లేకపోతే అలంకరింప చేయబడదు అన్నమాట. సేవ అలంకరించబడటం అంటే ఒక విశ్వాసం ద్వారా, ఒక సేవకుని ద్వారా ఈ వాక్యం అనేది అలంకరించబడుతుంది వారి హృదయాల్లో నుంచి. వారి హృదయాల్లో ఎలా సింహాసనాసీనుడై ఉన్నాడో ప్రభు, ఆ స్థానాలు బయటకు తీసుకురాబడతాయి. అది నేను ఆ విషయాన్ని వివరించకూడదు. అందుకోసం నీ నామంతటి కంటే ప్రభు ఆయన నీ వాక్యాన్ని గొప్ప చేస్తావు. నీ నామం అనేది బైబిల్ గ్రంథంలో, దేవుని నామం అనేది బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి దాచిపెట్టబడింది. తర్వాత ఇబ్రీపత్రికలో పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగాను తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంతమంది కుమారుని ద్వారా అంటే నానా సమయంలో ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు, మొదటి నుంచి ఆదాము దగ్గర నుంచి ఎలా మాట్లాడాడు, అదామా అని ఎలా పిలిచాడో ప్రభు, ఎలా శూన్యమైన లోకంలో ఆ పిలుపు భూమి మీద ఎలా తీసుకురాబడిందో, అంధకారమయమైనటువంటి లోకంలో ఆ పిలుపు ఏ విధంగా ప్రసిద్ధరించిందో, పరలోకం నుండి పిలిచిన ఆ పిలుపు, అదామా అని పిలిచిన పిలుపు, ఆ పిలుపు నేటి పరిశుద్ధ సంఘానికి ఏ విధంగా మూలమైందో, ఆ విధంగా ప్రభు అబ్రహాం ముక్తికి వచ్చేపాటికి అబ్రహమా ఈ బహుమానం అత్యధికం, దేవుని వాక్యం అబ్రహామును దగ్గర వచ్చి అని రాయబడింది. అలాగా వాక్యం యొక్క స్వరూపాన్ని దేవుడు అబ్రహాం బయలుపరిచాడు. ఇంకా పూర్వకాలంలో ప్రవక్తలు బయలుపరిచాడు. హానోకు తీసుకెళ్లాడు, వనమాలని బయలుపరిచాడు, పరలోక దర్శనాలు బయలుపరిచాడు, పరలోక మార్గాలు బయలుపరిచాడు, జ్ఞానాన్ని బయలుపరిచాడు. ఎన్నో సత్యాలను ముందు మాట్లాడుకున్నాం, అవి కూడా నేను చెప్పడం కుదరదు. ఏ ఒక్క సబ్జెక్ట్ లోనికి నేను వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ కంట్రోల్ చేయాలని ప్రార్థించేయండి. అంటే ఒక దాని మీద ఆత్మ వెళ్ళిందంటే మిగతా సబ్జెక్ట్ అంతా కూడా విడిచిపెట్టబడుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత సంపూర్తి చేయబడటం అనేది
ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడటం అనేది, ఆ వ్యక్తి సర్వసత్యంలో నడిపించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉండటం అనేది దేవునికి పరిశుద్ధ స్థానాలు లభించి ఐశ్వర్యం పొందుకోవడానికి అది అత్యున్నతమైన మార్గమే ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధ స్థానాల్లో నింపబడటం అనేది తన ఆత్మలో ఆ కంట్రోల్ అనేది తన అంతరాత్మలో కంట్రోల్ చేస్తున్నప్పుడు ఆత్మ యొక్క దర్శనం అనేది చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీతో నేను మాట్లాడుకుంటున్నాను. దేవుడు ఎన్ని కూడా బయలుపరిచిన విషయాలు. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపడం అనేది మన అంతరంగి పరిశుద్ధత అనేది పరిశుద్ధ స్థానం ముందు నిలబడుతుందన్న విషయం మీతో మాట్లాడుతున్నా. పరిశుద్ధతలో ఒక వ్యక్తి సంపూర్తి చేయబడినప్పుడు పరిశుద్ధం చేత లేక పరిశుద్ధాత్మ దర్శనంలో ఒక హృదయం అక్కడ నిలబడగలుగుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధతని సంపూర్తి చేసుకోకుండా జీవిస్తే ఆ పరిశుద్ధాత్మ యొక్క దర్శనములు ఆత్మిక దర్శనములు ఆత్మకి ఇవ్వడం, ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వడం. కొంచెంలోనే వారు సంతృప్తి చెంది వెళ్ళవలసిందే. ఆ కొంచెంలోనే సంఘాన్ని అక్కడ నడిపించవలసిందే. లోతులోనికి పరిశుద్ధ సంఘాన్ని నడిపించడం ఎవరి వల్ల కూడా కాదు, ఏ సేవకుల వల్ల కూడా కాదు. ఎందుకంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దాచిపడిన పరిశుద్ధమైన స్థానాలు ఒక వ్యక్తికి లేకపోతే, అంతర్యంలో లేకపోతే, అనుభవాలు లేకపోతే ఏంటి పరిశుద్ధత అని విశ్వాసానికి మాట్లాడితే కనుక ఒక వ్యక్తి ఏంటి చెప్పేది, ఏంటి పరిశుద్ధతను పూర్తి చేసుకునేది, ఏంటి ప్రేమ ఏంటి, పరిశుద్ధత ఏంటి, ఇష్టానుసారంగా మాట్లాడితే వారి జీవితంలో గాలి నింపబడుతుంది. గాలిని ఎవరు కూడా స్వతంత్రించుకోలేరు, చేతులతో పట్టుకోలేరు. జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఆత్మీయ కార్యాలు దేవుడు ఊరికి ఇవ్వడు, సేవకులకి ఇవ్వడు. ఆ సేవకత్వం హృదయంలో నిలబడాలి. వాక్యం ఏ విధంగా సంపూర్ణ సిద్ధి ఉన్నందున కుమార్ని నియమించిందో అలాగే సేవక ధర్మం అనేది ఒక ఆత్మకి ఇవ్వటానికి అంతర్యంలో ఆ స్థానాలు ఉంటేనే ఆ సేవకత్వం అనేది ఆత్మకి ఇవ్వబడుతుంది. ఈ సేవకత్వం అనేది అతిశించే వారిలో రాదు, గర్వించే వారిలో రాదు. దీనత్వంలో ఈ సేవకత్వం ఆత్మకి ఇవ్వబడింది. అది ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయంలో ఆయన రిఫరెన్స్ మీకు తెలుసు, ఇంకా నేను రిఫరెన్స్ కూడా చదవలేను. ఆయన అటువంటి ప్రభు, ఆయన దీన స్వభావం కలిగి అనిబడింది. దీనత్వం, మనకి దీనత్వం ఇవ్వబడింది. కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. ఎందుకంటే మానవ స్వభావంతో కొన్నిసార్లు పోగొట్టుకున్నా సరే తిరిగి దానిలో సమకూర్చబడే వరకు దేవుడు తన ఆత్మని విడిచిపెట్టే దేవుడు. ఎందుకంటే తను ప్రేమించిన వారి పట్ల దేవుడు ఆ కార్యాలు చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. ఒకటి ఏమి సిద్ధపరిచాడో కనబడదు. తను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. తను ప్రేమించే వారిని ఉన్నతమైన స్థలంలో నిలబెడుతున్నాడు. అలాగా ఎన్నో బైబిల్ గ్రంథంలో వాక్యాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ దేవుని వాక్యంలో దేవుని సంపూర్ణత దాచిపెట్టబడింది. ఏమై ఉన్నాడో ప్రభు భూత భవిష్యత్ మాన కాలాల్లో ఏమై ఉన్నాడో అని ప్రభు దాంట్లో దాచిపెట్టబడింది. పూర్వకాలంలో ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు మాట్లాడుతూ యుగాలు గడిచిపోయినాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. యుగాలు గడిచిపోయి ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. ఆఖరి స్థానాల్లో అంటే అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అనే విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక వాక్యం అనేది పరిపూర్ణమైనది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే వాక్యం అనేది చాలా పరిపూర్ణమైనది. సర్వ సంపూర్ణత, సర్వ పరిపూర్ణత అందుకు చూపించబడుతుంది వాక్యంలో. వాక్యంలో మీరు ఏ చేసినా సరే దానిలో ఉన్న లోతులు, ఎత్తులు, పొడుగు, వెడల్పు, ఆ లోతైన మార్గాలు గ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మకి దర్శనం ఆత్మలో, ఆ స్వరం ఉంది హృదయంలో, ఆత్మలో ఆ రక్తం హృదయంలో ఉంది. ఆ రక్తం ద్వారా, ఆత్మ ద్వారా సర్వసత్యంలో ఒక వ్యక్తి ఏ మార్గాల్లో నడవాలి, అంతరి మార్గాలు, ఆ మార్గాల్లో నడిపిస్తాడు ఆయన. ఆ వ్యక్తి కనుక దాన్ని తృణీకరిస్తే ఆత్మ గుడిదైపోద్ది. గుడిదైన ఆత్మ దేవుని మర్మమును పరిశోధించలేసి కదా ఆ చెవులు కూడా వినపడవు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు ఆ విషయాలన్నీ కూడా. తర్వాత వాక్యం అనేది ఎంత పరిపూర్ణమైనది అంటే సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ నియమించింది. సంపూర్ణ సిద్ధి అంటే భాష దాంట్లో ఎలా ఏమంటారు నాకు తెలియదు. సంపూర్ణమైపోయి వాక్యం అంతా కూడా కుమార్ని నియమించింది. వాక్యం ఒకటో ఉందంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 16వ వచనం కూడా రాయబడినట్టుంది. దానిలో తర్వాత చూసుకోండి. తర్వాత ఆది కాండలో నుంచి వేయబడిన వాక్యం అనేది భూమి మీద కట్టడాలు, బిల్డింగ్స్ నిర్మించింది. తన బిల్డింగ్స్ ఈ లోక సమయం చెప్పడం లేదు. ఆయన తన సేవకత్వాన్ని కడుతూ వచ్చాడు. ఆయన ఆర్చలా కడుతూ వచ్చాడు. సిలువకి ముంగుర్తుగా నిలబడింది ప్రవచనాలన్నీ కూడా. సిలువకు ప్రధానమయ్యేగా నిలబడ్డాయి. ఆయన సిలువ వేడి క్రీస్తుకి మొట్టమొదటిగా ఆదికాండం దగ్గర నుంచి కూడా ఒక కార్నర్ అనేది సిలువకి ఆధారంగా నిలబడింది. సిలువకు బలమైనటువంటి స్తంభంగా నిలబడింది ఆదికాండం నుంచి కూడా. అటువంటి మార్గాలన్నీ కూడా పాత నిబంధనలో ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్యం అనేది మొట్టమొదటిగా శబ్ద తరంగాల్లో నుంచి, ఆకాశంలో నుంచి, పరలోకం యొక్క స్థానాల నుంచి భూమి మీద దిగొచ్చింది. వాక్యం అనేది దిగొచ్చింది.
వెలుగు అనే పదం వాడిన ఆ వెలుగులో ఆయన శబ్ద తరంగాలు భూమి మీద అల్లాడే. ప్రపంచంలో పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు ఆయన శబ్ద తరంగాల్లో ఆయన యొక్క వాక్ ఏదో వాక్ భూమి మీదకి దిగి వచ్చింది. ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ఇది చెప్పలేదు, ఈ మాట మీకు చెప్పలేదు. కానీ ఎన్నో మాటలు చెప్పాను. ఇది దేవుని యొక్క వాక్ అనేది ఏంటి, వెలుగు కలుగుగా కంటే అనేది ఏంటి అనేది వాక్యంలో చెప్పే వాక్యాలు 20 మెసేజెస్ లో ఇవి నిలబడ్డాయి అంటే చాలాసార్లు చెప్పారు. ఒకసారి చెప్పింది, ఒకసారి చెప్పలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు ఆత్మకు అందిస్తాడో ఆ మాటలు నేను మీతో చెప్పాలి. వేరువేరుగా నేను చెప్పడానికి నాకు కుదరదు. నేను రాస్తున్న 4-5 పేజీల్లో నుంచి ఒక పేజీ కూడా మీ మధ్యలో చెప్పలేను. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఆత్మ దర్శించినప్పుడు ఆయన గురించి సత్యాలు చాలా అతీతమైనవిగా ఉంటాయి. ఆ యొక్క వెలుగు భూమి మీద దిగొచ్చినప్పుడు దానిలో ఆ ప్రభు యొక్క స్వరం భూమి మీద ప్రతిధ్వనించింది. నీళ్ళల్లో వేదన పడింది అనమాట. అర్థం ధ్వనించింది, భూమిలో నీళ్ళల్లో వేదన పడింది. అంటే ప్రపంచ జనాభా యొక్క ప్రపంచం యొక్క మార్గాల్లో, ప్రపంచం యొక్క జనరేషన్స్ అంటే ఆ యుగాల్లో ఈ వేదన దాచిపెట్టబడి ఉంది. ఆయన వాక్యం ఎలా దాచిపెట్టబడిందో ఈ వేదన దాచిపెట్టబడింది. దాంట్లో ఈ సత్యం అంతకుముందు అన్నట్టు మీతో మాట్లాడలేదు. ఎందుకంటే ఆ వేదన దాచిపెట్టబడినప్పుడు కారణం ఏంటంటే భూమి మీద భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి ప్రభువుకి ఈ సత్యం తెలుసు. ఈ మానవుల యొక్క పాపస్థితి, వారి హృదయం అంతఃకరణ అంత్యకాల దినాల్లో పరిశుద్ధుల సైతం ఎలాగ తమ స్థానాలు కోల్పోతారు. సంఘం యొక్క పరిస్థితి, మరి మొట్టమొదటి భూమి సృష్టించినప్పుడు కార్నర్ స్టోన్ గా ప్రభు వేయబడినప్పుడు అక్కడ సంఘం నిర్మించిన ప్రభువు రెండవసారి భూమిని నీళ్ళ నుంచి తీసినప్పుడు ఆయన యొక్క వేదన ఎటువంటిది అంటే సమస్తం అర్థమైపోతుంది. ఆయన నిర్ణయించలేదు, మానవుడి యొక్క పాపాన్ని ఆయన నిర్ణయించలేదు. కానీ మానవుడు తన తప్పిదాలతో, తన అపవిత్రమైన అకృత్యాలు చేస్తూ దేవుని దగ్గర నుంచి వేరైపోయాడు. అది రోమిల సర్పతి 2 అధ్యాయం రాయబడి ఉంది, చదువుకున్న దాంట్లో. అంత జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం మానవులకి ఇవ్వడినా సరే ఆ ధర్మశాస్త్రంలో తొలగిపోయారు. నిజమే, ధర్మశాస్త్రం కఠినమైంది. నేడు కృపాసత్య సంపూర్ణుడైన ప్రభు కలవరి మార్గాల్లో ప్రేమను చూపించినా సరే గ్రహించలేని దుస్థితి. అది జ్ఞానంతో ఎరుగుతారు కానీ ఆత్మలో ఎరగరు. జ్ఞానంతో ఎరిగే విషయాలు అది కొంతవరకు పరిమితమైనవి. కానీ ఆత్మలో కన్విన్స్ అయ్యి ఆత్మ ఒప్పుదలతో కలిగిన జీవిత విధానం వారితో సంఘాలు కట్టుబడతాయి. పరిశుద్ధతతో, నీతితో, ఆ ప్రేమతో, కనికరంతో, ఆత్మ ఫలాలతో నింపబడినటువంటిది. ఆ పరిచర్య క్రీస్తు యొక్క మాధుర్యాన్ని ఇప్పి చూపిస్తుంది, త్రాగిస్తుంది సంఘానికి. రాజు మహారాజు అంటాడు కీర్తనలో, ప్రభా నీ ఆనంద ప్రవాహంలో నుంచి నాకు త్రాగిస్తున్నావు, నువ్వు నాకు త్రాగిస్తున్నావు. నీ మందిర సమృద్ధి వలన నీ సంతృప్తి చెందుతున్నాను ప్రభా, నీ మందిర సమృద్ధి. అది పాత నిబంధనలో మందిర సమృద్ధి, నూతన నిబంధనలో మందిర సమృద్ధి. ఆయన పరిశుద్ధి, ఆయన శరీరం యొక్క మందిరం యొక్క సమృద్ధి. ఆయన శరీరంలో, ఆత్మలో, పరిశుద్ధికి ఇచ్చిన స్థానంలో, ఆ మందిరంలో ఆ సమృద్ధి, ఆత్మ యొక్క సమృద్ధి ఉంటే ఆత్మలో ఆ వ్యక్తి ఫలించగలరు, లేకపోతే ఫలించడానికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ శబ్ద తరంగాలు భూమి మీదకి అల్లాడే. భూమి మీద చిన్న గోళమేమీ కాదు, చిన్న హైదరాబాద్ చిన్నదైనా చాలా పెద్ద పట్టణం, మహాపట్టణం. అంత మాత్రం కాదు, అసలు వివరించజాలన్నటువంటి ఆ వైశాల్యతలో ఆయన యొక్క దేవుని యొక్క ఆయన సింహాసనం, పరలోకంలో ఉన్న సింహాసనం భూమి ఆయన పాదపీఠంగా చేస్తున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి ప్రభు ఈ భూమి అంతటి కూడా తన పాదపీఠంగా చేస్తున్నటువంటి ప్రభు, ఆయన మహామహిమలో దిగవచ్చిన ప్రభు, ఈ భూమిలో ప్రభు తను తాను ఐక్యపరచుకోవడానికి, పాపైన మానవులతో ఐక్యపరచుకోవడానికి ప్రభు ఈ లోకంలో దిగవచ్చాడు. సుమా, అది నీ ఆత్మలో కనుక ఆ మార్గాలు లేకపోతే ఏమని బోధిస్తున్నాం అనేది, ఒక ఆత్మ దర్శనం లేకపోతే ఒక వ్యక్తి ఎలా బోధిస్తున్నాం అనేది, ఆత్మలో ప్రతి ఒక్కరు తమ్ము తాను వేదన పడవలసిన అవసరం ఉంది. విషయం తమ్ము ఆత్మ మనల్ని ఒప్పిస్తున్నప్పుడు దాన్ని కనుక తిరస్కరించారా జీవితంలో ఏమి కూడా దేవుని వల్ల ఉన్నతమైన స్థానాలు ఆత్మ పొందుకోలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఆ విధంగా ప్రభు ఆ వాక్యం అనేది యుగాల్లో దాచబడినటువంటి ఒక బ్రహ్మం, యుగాల్లో దాచిపెట్టబడింది. అప్పుడు ఆదికాండంలో ఉన్నటువంటి వాక్యం ఈ యుగాలు గడిచేయగలిగింది భూమిలో యుగాల్లో దాచిపెట్టబడింది. అది పరిస్థితి 1వ అధ్యాయం 25వ వచనం. యుగాల్లో దాచిపెట్టబడింది వాక్యం. అదొక మర్మం అన్నాడు, రహస్యం అన్నాడు. క్రీస్తు ప్రేమ రహస్యం అన్నాడు. సంఘమునకు క్రీస్తు చూపించే ప్రేమ అదే మర్మం అన్నాడు. క్రీస్తు దేవుని మర్మము అన్నాడు. ఆ విషయాన్ని ధ్యానించండి. క్రీస్తు దేవుని మర్మం, సంఘము క్రీస్తు యొక్క మర్మం అన్నాడు ఆయన.
ఈ మర్మం అనేది మర్మంలో సంఘం దాచిపెట్టబడి ఉంది. ఈ రహస్య ప్రేమది అంతరంగానికి చెందినటువంటి రహస్య ప్రేమ. ఈ రహస్య ప్రేమలో ఒక హృదయం ఉంటే బాహ్య ఆ వ్యక్తి ఉన్నతమైన పరిచర్యలో పాల్పొందుతారు, లేక పొందలేదు. రహస్యం అనేది అంతర్య ప్రేమలో దాచబడిన ఆ సీక్రెట్ ఒక హృదయం అనుభవిస్తే పరిచర్యలో ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ స్థానం మనకు అర్థం అవుద్ది. ఈ వ్యక్తి అంతరంగంలో ప్రభుతో ఎంత సన్నిహిత సంబంధంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. దాన్ని తప్పించుకొని ఒక వ్యక్తి మరి ఏ విధంగా అయినా బోధిస్తే, మరొక ఏ విధంగా ఇతరులు చెప్పి బోధిస్తే, ఇతరులు చెప్పి ఏంటి సంఘంలో బోధిస్తే, ఆత్మ సరైన విధంగా లేకపోతే ఆ వాక్యం అనేది వెనక్కి మనకు పడుతుంది, ఖచ్చితంగా కొట్టి తీరుద్ది. వాక్యం కొట్టదు కానీ దుష్టుడు ప్రవేశిస్తాడు అనే విషయం మీద మాట్లాడుతున్నాను. కానీ చెప్పేవారు కంటే వినేవారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఆ వాక్యం అటువంటిది, ఆ వాక్యం అటువంటిది. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం ఫలిస్తుందంటే వారి చేష్టలు, వారి నడవడిక, వారి జీవిత విధానం, వారి ప్రార్థనా జీవితం, వారి ఇతరులతో మాట్లాడే విధానం మనకు అర్థమైపోద్ది. ఒక వ్యక్తి హృదయంలో ఫలవరితమైన జీవితం జీవించిన వ్యక్తి బాహ్య జీవితంలో క్రూయల్గా అంటే క్రూరంగా ఉండలేదు. క్రూరంగా అంటే దేవుని ఎరుగిన వాని వారి జీవిత విధానం ఉండదు. అటువంటి ద్వంద్వ ప్రవర్తనలో ఒక వ్యక్తి దేవుని యొక్క సిలువను మోయలేదు అనమాట. అర్థం దేవుని యొక్క సిలువ మోయటానికి కాదు, మన సిలువనే మనం మోయలేము. క్రీస్తు యొక్క సిలువను వెంబడించు, ఆ సిలువ ఎవరు మోయలేరు, ఆయన ఒక్కడే తప్పితే. ఆయన వల్ల వచ్చే శ్రమల్లో ఆ సిలువను మనం మోయలేము, తగ్గించుకోలేము ఏ విషయంలో కూడా, లోబడలేము ఏ విషయంలో కూడా. అటువంటి జీవిత విధానం అందులో దాచిపెట్టబడి ఉందనే విషయాన్ని నేను వీళ్ళు మాట్లాడుకుంటున్నాను. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా నీకు అత్యధికమైన బహుమానం కలుగుతుంది అని చెప్పాడు దేవుడు. మరి ఎన్నో వచనాల్లో నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రభు చెప్పాడు, మామనే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో అన్నాడు, గుడారం ఏర్పరచుకున్నాడు. సింధూర వృక్షంలో గుడారం మీద నిలబడ్డాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మాట చెప్తున్నాను. సింధూర వృక్షవనంలో అక్కడ ప్రభు ప్రత్యక్ష అక్కడ బలిపీఠం కట్టడం, సింధూర వృక్షవనంలో తన గుడారం వేసుకోవటం, ఆ సింధూర వృక్షవనంలో వేసుకున్న గుడారం ముందు తన హృదయం నిలబడటం, మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పట్టడం, ఆ సాష్టాంగ పట్టడం అనేది అంత ప్రాముఖ్యమైనది. దేవుని స్వరం ఒక వ్యక్తి రాలంటే సాష్టాంగ నమస్కారం చేయడం అనేది, అంటే అర్థం ఏంటంటే సాష్టాంగ నమస్కరించి తను తాను దాసోహం చేసుకోవటం, తన హృదయాన్ని ప్రభువుకి అప్పగించిపోవటం. దీంట్లో ఎన్నో విషయాలు వస్తాయి. ఒక వ్యక్తి ఎన్నో విషయాలు వస్తాయి. దాంట్లో తాను దేవుని సన్నిధికి ఆత్మలో ఆ ఉన్నతమైన స్థానాల్లో ఎన్ని రహస్యాలు విడిదీయబడతాయంటే దేవునికి సబ్మిట్ అవటం అంటే తాను అప్పగించుకోవటం, తాను సమర్పించుకోవటం, దాసోహం అవటం, సాష్టాంగ పడటం అనమాట. సాష్టాంగ పడటం అంటే ప్రభా శరణి చొచ్చడం, నీ శరణి చొచ్చున్నాను ప్రభా అంటాడు దావీదు. ఎందుకంటే నీ శరణి చొచ్చున్నాను అంటే దేవుని శరణి చొచ్చిన వారు ఎవరు కూడా అపరాధులుగా ఎంచబడ్డారు అనమాట. అపరాధులుగా ఎంచబడ్డారు వారు నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని శరణి వచ్చుతారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఇక ఏది కూడా మనకి నిలబడకపోతే ఒక వ్యక్తి జీవితంలో దేవుని శరణి చూపిస్తారు. అంటే ప్రభా నువ్వు తప్పితే ఈ పని చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభా అనుకునేవి ఒక సేవకుని జీవితంలో ఎన్ని నిలబడి ఉన్నాయండి. నువ్వు తప్పితే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఆ గడియలు ఒక సేవకుని జీవితంలో ఎంతవరకు నిలబడి ఉన్నాయండి. అవి ఎంతవరకు నిలబడి ఉన్నాయి. సంఘం తొట్టిల్లిపోద్ది, సంఘంలో మాట వినరు, సంఘం చెల్లా చెదరైపోతాయి. తర్వాత అటువంటి దురాత్మలు ప్రవేశిస్తాయి. అటువంటిప్పుడు ఈ సేవకుడు ఏడుస్తాడండి కన్నీళ్లతో, రాత్రి పగళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తాడండి సంఘం కోసం, ప్రాకులాడతాడండి సంఘం కోసం ప్రాకులాడి ఏడుస్తూ ప్రభా ఈ సంఘాన్ని కాపాడని ఎంతమంది సేవకులు వేదన పడేవాళ్ళు ఉన్నారు, వేదన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంతో ఉండేవాళ్ళు ఉన్నారు, వినయమైన భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారు. ఆ నిర్దోషమైన ప్రార్థన జనంలో వేదన పడినటువంటి క్రీస్తు యొక్క ఆ నిర్దోషత్వంలో ఆ నీళ్ళల్లో ఆ కన్నీళ్ళలో ఆ ప్రార్థన కలుస్తుంది. భూజలాల్లో కొన్ని నీళ్లున్నా, ఆకాశ జలం నుంచి నీళ్లున్నా, సముద్రాల్లో వీటిల్లో నీళ్లున్నా ఆ ప్రభు కన్నీళ్ళు దాంట్లో ఉన్నాయండి. కురిసే వర్షంలో ఆయన కన్నీరు ఉందండి. ఎందుకంటే ఆ జలాల్లో కన్నీరు కార్చిన ప్రభు ఈ భూమి అంతట్లో కూడా భూమిలో కూడా సర్వమైన వాటి అన్నింటిలో కూడా ఆయన కన్నీరు దాంట్లో ప్రవహించిందండి. ఆయన కన్నీరు దాంట్లో ప్రవహించింది. ఎందుకంటే భూ జలాల్లో ఉన్న నీళ్లు, ఆకాశ పై జలాలు, ఆకాశ కింద జలాలు, ఈ భూమి అంతా కూడా ఆయన కన్నీటి ధరలోని భూమి కట్టబడిందనే విషయాన్ని ఇంతవరకు మీతో చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీతో చెప్తుంటున్నాను. దేవుడు బయలుపరిచిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. కనుక అటువంటి ప్రభు దగ్గర
ఒక సేవకుని యొక్క కన్నీరు అక్కడ తాగుతుందండి. నూతన నిబంధనకు వచ్చేప్పటికి శిలువలో ఆయన పడిన వేదన ఆయన కన్నీరు భూమి మీద రక్తంతో మిళితమై పడినటువంటి ఆ కన్నీరులో ఒక వ్యక్తి యొక్క కన్నీరు, ఒక వ్యక్తి యొక్క ప్రధాన యాజకత్వం, ఒక వ్యక్తి యొక్క వేదన, ఒక వ్యక్తి యొక్క అంగలార్పు, ఏ సేవకుడు కూడా ఆ స్థానం లేకుండా సేవకత్వం ఆత్మకి ఇవ్వడదని ఇవ్వడదు. సేవా జీవితంలో అభివృద్ధి నిలబడటం సాధ్యపరచబడదు. మన జీవితంలో చాలాసార్లు మనకు వచ్చే శ్రమల్లో చాలాసార్లు మనం ఎంత ఏడుస్తామో, ప్రభా ఈ సేవకి చేయలేను ఇంకా నేను, ఇవాళ నా వల్ల కాదు సేవ, ఆర్థిక పరిస్థితులు లేకపోతే అంతరాత్మలో ఆ పరిశుద్ధ స్థానాలు కోల్పోయి పరిశుద్ధతను పొందలేక పరిశుద్ధతను ఆత్మలో పరిశుద్ధతను సంపూర్తి చేయబడక ఒక వ్యక్తి జీవితంలో ఆ వేదన లేకపోతే ఈ లోకంతో మిళితమైపోతే, ఈ లోకంతో ఏకమైతే, ఈ లోకమే మనుషులతో వారితో సహజీవనం చేస్తే వారితో వ్యర్థంగా మాట్లాడటం, వారితో కార్యకలాపాలు చేస్తే వారి అందరికీ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఆ వ్యక్తి నిలవలేరని విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ వ్యక్తి నిలవలేరు, ఎట్టి పరిస్థితులు కూడా నిలవలేరని విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. వాక్యం చూసినట్లయితే వాక్యం అనేది సంఘమునకు దాచిపెట్టబడిన ఒక మర్మం. ఇన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతవరకు చెప్పగలను నాకు తెలియట్లేదు, ఎంతవరకు చెప్తున్నాను నా చేతి ఇప్పుడు దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ నాకు మీటింగ్స్ ఉన్నాయి దీని తర్వాత 11 గంటల నుంచి. కనుక దేవుని సన్నిధిలో ఈ విషయం మనం మీతో మాట్లాడుకుంటున్నాను. వాక్యం అనేది ఒక మర్మం అని చెప్పాను మీతో. నేను సంఘమునకు దాచిపెట్టబడినటువంటి ఒక మర్మం, ఆత్మకు దాచిపెట్టబడిన మర్మం ఒకటైతే, క్రీస్తు దేవుని యొక్క మర్మం అయితే, సంఘం యొక్క మర్మం అనేది క్రీస్తు యొక్క మర్మం ఏంటంటే సంఘం యొక్క మర్మం ఏంటంటే క్రీస్తు. వీరి మధ్యలో అది ఏంటంటే ప్రేమ అనే బంధం. ఈ ప్రేమ అనే బంధం అది కలువరి బంధం. కలువరిలో రక్తం కార్చినటువంటి ఆ రక్తం నీ హృదయంలో, ఆ బంధంలో, నీ యొక్క హృదయం యొక్క స్థానాల్లో అది ఏకమవుతుంది. అది ఒక బంధం. ఆ బంధం ఏంటంటే ఆ రక్తాన్ని నీ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. అది ఒక బిడ్డల్ని తల్లి పెంచడంలో ఆ రక్తాన్ని ఎవరైనా వేరు చేయలేరు. ఆ ఆత్మ అంతరి క్షోభిస్తూనే ఉంటది ఆ బిడ్డల కోసం. అలాగే క్రీస్తు యేసు యొక్క వేదన అంతర్యంలో మన హృదయంలో నింపబడినప్పుడు రక్తం యొక్క ఆత్మ యొక్క కలయికలో ఆ బంధం ఆత్మకి ఏర్పడింది. అది ఎవరు తీసివేయలేరు. ఉట్టుటికి చెప్పే వాక్యాలు కావు, నామకార్థంగా చెప్పే మాటలు కావు. హృదయంలో క్రీస్తు ప్రేమ చేత భద్రం చేయబడితే ఆ ప్రేమ యొక్క రహస్యాలు ఆ పరిశుద్ధులకి ఇప్పారతాయండి, తెరవబడతాయి. పరిశుద్ధతలోని ప్రేమ రహస్యాలు ఇప్పారతాయి. పరిశుద్ధతలో జ్ఞానం యొక్క రేఖలు కూడా ఇప్పారతాయి. అర్థం చేసుకోండి, పరిశుద్ధతలో ప్రేమ యొక్క స్థానాలు ఇప్పారతాయి, పరిశుద్ధతలో జ్ఞానం యొక్క రేఖలు ఇప్పారతాయి. ఈ స్థానాల్లో పరిశుద్ధుని యొక్క కన్నీరు కట్టడానికి కడుతుందంటే ఉన్నతమైన స్థానాలకి నిలబెడుతుంది. ఉన్నతమైన స్థానాలు నాకు తెలియను, నీకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఉన్నతమైన స్థానాలు, ఆ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి పరిచర్య విభాగాలు ఆత్మ తెరవబడతాయి. అది నేను ఈ వాక్యం ఈ విధంగా మీకు చెప్తున్నానంటే నేను ఏదో బాగా చెప్తున్నాను కాదు, రాస్తున్న పాయింట్స్ కొన్ని నేను రాసుకునేది. ఆ ఒక పేజీ కూడా అవదు, 7 పేజీలు రాస్తాను, ఒక పేజీ కూడా అవదు ఇప్పుడు నాకు. ఎందుకంటే దేవుడు ఆ సత్యంలోనికి, సర్వసత్యంలోనికి ఆత్మను తోడుకుని వెళ్తాడు. అది ప్రేమ యొక్క రహస్యం. సర్వసత్యంలో దాచిపెట్టబడినటువంటి నిబంధన గ్రంథంలో ఆ నిబంధన రక్తం నీ హృదయం ఉన్నప్పుడు ఆ ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంటది. నీ హృదయంలో ప్రేమ ఆయన ఆకర్షిస్తుంది. వీటి మధ్యలో రహస్యం గ్రంథం ఇప్పబడుతుంది. నేటి గ్రంథాలు దేవుని గ్రంథం ఎందుకు ఇప్పబట్టడం లేదు అంటే, ఎందుకు దేవుని గ్రంథం ఇప్పబట్టడం లేదంటే ఈ ప్రేమ లేదండి. పరిశుద్ధతలో ఇప్పారే ప్రేమ లేదు, పరిశుద్ధతలో ఇప్పారే జ్ఞానం లేదు. జ్ఞానం యొక్క సుగంధం ఎలా అవుతుంది, జ్ఞానం యొక్క శ్వాస ఎలా అవుతుంది? ప్రేమ దారులో హృదయంలో లేకపోతే క్రీస్తు యొక్క ప్రేమలో ఆ మహిమ అందులో ఎలా కుమ్మరించబడుతుందని, అటు మహిమ తెలియదు, ఇటు ప్రేమ తెలియదు, ఇటు జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు. అక్షరమునకు మాత్రమే పరిచారకులు కానీ ఆత్మకు పరిచారకులు వారు అని చెప్పబడింది 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. వారు అక్షరములకు మాత్రమే పరిచారకులు కానీ ఆత్మకు పరిచారకులు కాదు అని బైబిల్ చెప్తుందండి, నేను చెప్పడం లేదు. బైబిల్ వాక్యం 2వ కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో రాయబడింది. నాకు చూసుకున్న వాక్యాన్ని తర్వాత వాక్యం యొక్క ఆ మర్మం అనేది ఎఫెసీ పత్రికలో రాశాడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ భాగంలో రాశాడు. ఆ మర్మం ఏంటో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాశాడు, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు.
ఆ శిరస్సు అతుకుపడిందండి. మనలో రక్షణ కార్యం అనేది క్రీస్తు శిరస్సులోని అతుకుపడింది అనే విషయం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి రాయబడింది. తర్వాత ఆయన గురించి నేను చెప్పాను కదా, ఇప్పటికీ ఆఫర్ టైం అయిపోయింది. తర్వాత త్రియేక దేవుని యొక్క మహిమను ఆత్మకి పారదీసింది. త్రియేక దేవుని యొక్క మహిమ వాక్యం అదొక మర్మం రహస్యం చెప్పాను కదా. త్రియేక దేవుడు ఇటు పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు, యెహోవా దేవుడు, నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండింటికి మధ్య మీడియేటర్ గా పనిచేశాడండి, మధ్యవర్తిగా పనిచేశాడు. పాత నిబంధనలో వేదన పడుతున్న క్రీస్తు నీళ్ళల్లో, జలాల్లో, మునిగిపోయినటువంటి జలాల్లో వేదన పడుతున్నటువంటి క్రీస్తు. బైబిల్ గ్రంథం చెప్తుంది, బైబిల్ గ్రంథం నిజం చెప్తుంది, స్వచ్ఛమైనది, యథార్థమైనటువంటిది. కొన్ని పత్రికలు చదివానండి. అసలు భూమి ఎప్పుడు సృష్టించబడిందంటే 450 కోట్ల మిలియన్ సంవత్సరాల ముందు ఈ భూమి సృష్టించబడిందని రాశాడండి. దాంట్లో ఆ విషయం నేను చెప్తున్నానంటే, ఒకవేళ అది ఇంతకాలం కూడా భూమి సృష్టించబడింది అనుకుందాం. ప్రభు మొట్టమొదటి భూమిని సృష్టించినప్పుడు దేవదూతలు అక్కడికి వచ్చి సంగీతాలు చేస్తూ దేవుని స్తుతించినప్పుడు, అప్పటికి తిరిగి ప్రభు భూమిని సృష్టించినప్పుడు కొత్త ఆకాశాన్ని సృష్టించి భూమిని నీళ్ళు ఎంత టైం పెట్టిందో అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలే. ఒకవేళ హిస్టరీలో రాయబడిందేమో నాకు తెలియదు, అవన్నీ చదవలేదు నేను. ఈ భూమిని గురించి శాస్త్రవేత్తలు ఎలా వచ్చిందో, భూమి ఎన్నో కణజాలాల యొక్క సమూహం, ఎన్నో యాసిడ్స్ అంట, అంటే ఎన్నో భూమిలో ఉత్పన్నమైన వాటిలో నుంచి ఈ భూమి ఉత్పన్నమైందంట. మన బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది, ఎంత తేడాగా చెప్తుందండి. యథార్థమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది. ఈ బైబిల్ గ్రంథం నమ్మలేని మూడులు అనమాట. మూఢత్వం. వారి జ్ఞానం అనేది ఈ లోకానికి అతుక్కుపోయి ఉంది. ఈ లోకానికి, ఈ పాపానికి, ఈ అపవిత్రతకి మిళితమైపోయి ఉన్న జ్ఞానం వేరు, దేవుడు పరిశుద్ధులకు ఇచ్చిన జ్ఞానం వేరు. పరిశుద్ధుల్లో ఆ కణాలు, జీవ కణాలు, ఆ పరిశుద్ధుల్లో మహిమలిగిన కణాలు, ఆ కణాలు, కణజాలాలు నిన్ను ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. అక్కడ రహస్యం చూపించండి. ప్రకటన గ్రంథంలో దాచబడి ఉన్న ఆ రహస్య రాబోయే చరిత్రని, ఆ కణజాలాలని వివరించుని. అది పరిశుద్ధాత్మ కణజాలాలు, అవి నీ ఆత్మలో ముద్రితమైనవి. ఆ ప్రేమ ఎందుకు ముద్రితమైనవి అండి ఆ కణజాలాలు. కలవరి ప్రేమ ఎందుకు ముద్రితమైనవి కణజాలాలు. ఆ ప్రేమను ఆస్వాదించే కొలది, ఆ ప్రేమ కోసం నీవు సిద్ధపరచుకునే కొలది, అంత పవిత్రుడుగా ఉండడానికి నీ ఆత్మ సిద్ధపరచబడే కొలది ఈ పరిశుద్ధ పరిచర్యలు, ఈ కణజాలాలు ప్రకాశించేయండి. ఎలా ప్రకాశించాయండి? నక్షత్రాలకు ప్రకాశించాయి, మెరుపుల్లాగా ప్రకాశించాయి. నక్షత్రాలు ఆకాశ మండలాల్లో అలా నిలబడిపోయి కొన్ని సంవత్సరం ఒకసారి ఆ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయినా తిరిగి నూతనమైన నక్షత్రాలు ఎలా ప్రకాశించాయి. అలాగే విశ్వాస జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు అలా నిలబడి ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు ఆ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోయి ఎలా తిరిగి ప్రకాశించాయో, వేలు, లక్షలు, కోట్లు, మిలియన్స్ నక్షత్రాలు, కొత్త నక్షత్రాలు ఈ యొక్క నక్షత్ర లోకంలో ఎలా ప్రకాశించాయో, పరిశుద్ధుల కణజాలాలు వారి జీవితాల్లో ఈ కణజాలాలు నశించకుండా, అంటే ఈ వ్యక్తి ప్రభువులో జీవించకూడదు. ఈ కణజాలాలలో ఎన్నో సత్యాలు, అటు పాత నిబంధన, ఇటు నూతన నిబంధన, ఈ పరిశుద్ధాత్మ యొక్క కేంద్రం, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మలో కేంద్రీకరించబడటం అనేది, దానిలో ఈ సత్యాలని కూడా దాచిపెట్టబడి అనేది. అందుకోసం మీరు ఆత్మను ఆర్పకుడి అంటాడు దాంట్లో వాక్య భాగంలో. మీరు ఆత్మను ఆర్పకుడి, ఆత్మ నిబుదల కలిగి ఉండండి రాయబడింది వాక్యంలో. ఇందుకోసం అపోస్తులకి ఇవ్వబడినటువంటి దర్శనం, దేవుని యొక్క దర్శనం, సేవా దర్శనం సామాన్యమైనది. 2 కొరింథీ రాష్ట్ర ఆకారించాలని రాస్తాడండి. ఆ పరలోక మర్మాల గురించి రాస్తాడండి. ఎటువంటి ఆత్మని ప్రభు ఇచ్చాడంటే, అసలు ఆయన జీవిత విధానం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే, ఆ ప్రేమను పంచుకున్నాడండి. ప్రేమలో ఒకటే క్రీస్తు ప్రేమలో ఒకటే జీవించాడండి. నాకు వేరుగా, నేను క్రీస్తుకు వేరుగా లేను, క్రీస్తులో నేను క్రీస్తులో ఒకడిని అనుకుని బ్రతికాడండి. అందుకే అన్ని ఆయన హృదయ రహస్యాలన్నీ కూడా జ్ఞానం అంతా కూడా ఇప్పబడింది ఆయన జీవితంలో, ఆయన హృదయంలో కనపడతారు. త్రియేక దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు బయలుపరచబడ్డాయండి పరిశుద్ధులు. ఈ పరిశుద్ధమైన గుణగణాల్లో సంఘం కట్టబడాలి. జ్ఞానం అంత అక్కడే ఉంది. పరిశుద్ధమైన గుణగణాల్లో జ్ఞానం ఆత్మ విప్పారుతుందని, ఈ అంధకార సంబంధమైన అధికారంలో జీవించి క్రీస్తు ప్రేమను ఎరక్కుండా సంఘాన్ని నీతియుక్తంగా తీర్చడానికి ఏ వ్యక్తికి సాధ్యపరచబడదండి. ఈ లోకంలో జీవిస్తూ అంతరంగంలో పాపాన్ని కప్పు పెట్టుకుని పరిశుద్ధ సంఘాన్ని నిర్దోషమైన క్రీస్తు రక్తం తీర్చడానికి ఏ వ్యక్తికి సాధ్యపరచబడదండి. ఏ వ్యక్తి కూడా సాధ్యపరచబడదు.
పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం నువ్వు ఎరిగే కొలది, ఆత్మ ఎరిగే కొలది సంఘం పరిశుద్ధంగా కట్టుబడటానికి దేవుని ఆత్మ నీ హృదయంలో సంఘానికి పరిశుద్ధమైన జ్ఞానాన్ని ఆత్మకి అందించి పరిశుద్ధ స్థానాల్లో జ్ఞానాన్ని సంఘం కుమరించబడుతుందండి. నానా విధమైన జ్ఞానంతో నేను ఎంత చెప్పినా సరే, ఏం చెప్పినా సరే చెప్పలేను. ఎందుకంటే చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ పుస్తకాలు రాయబడాల్సిన సబ్జెక్ట్ ని మీ ముందు చెప్తున్నాను నేను. అంటే ఈ పుస్తకాలు విడిపోవాలి. అటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మీ ముందు నేను వివరిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అయినా మీరు వింటారని ప్రభు బయలుపరిచిన ప్రతి సత్యం మీ మధ్యలో నేను చెప్తున్నాను, సత్యాలని కూడా. తర్వాత వాక్యం అనేది సంఘంలో దాచిపెట్టడం మర్మం అని చెప్పాను. తర్వాత త్రియేక దేవుని యొక్క రహస్యం అని చెప్పాను, నేను చెప్తూ వచ్చాను. తర్వాత ఆది యందు వాక్యం ఉండెను అని రాయబడి ఉంది. ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం అనేది ఆ విధంగా చెప్పడంలో యోహాను సువార్త 1 ఆది యందు వాక్యం ఉండెను అని చెప్పడంలో ఆది యందు అంటే భూమి పుట్టక మునుపు, భూమి సముద్ర జలాలు ఏం పుట్టక మునుపు ఆది యందు వాక్యం ఉంది. అది ఆ యొక్క శబ్దం అనేది క్రీస్తు యేసు యొక్క మహిమ కణాలతో క్రీస్తు యొక్క రక్షకుని సునాదంతో పరిశుద్ధమైనటువంటి అదేంటి యెహోవా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆ దానిలో ఆ స్వరాలని అంటే ఆ శబ్దాలని వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో అది ఆయన దమస్కంలో చూసినప్పుడు, నేను కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2 రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మహిమ యొక్క జ్ఞానం ఆత్మకు లభ్యమైంది రాస్తాడు. దాంట్లో ఎన్ని జనరేషన్స్, ఎన్ని యుగాల మధ్యలో ఉన్నాయంటే ఆ యుగాల మధ్యలో ఆ యొక్క ఆదిలో దాచబడినటువంటి వాక్యం యొక్క మర్మం నేటి పరిశుద్ధులకి ప్రభు ఇచ్చాడంటే, అపోస్తలులకు పౌలుకి ఇచ్చాడంటే వేరులో ఉంది. పరిశుద్ధులకు ఇచ్చాడండి ఆయన రహస్యం. ఎందుకంటే ఆత్మని దేవుని సన్నిధిలో పరిశుద్ధతలో నీతిలో సాధకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధుడు తప్పకుండా సాధకం చేస్తాడు. పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి సాధకం చేస్తాడు. సాధకం చేయకుండా తన జీవిత యాత్రలో కొనసాగించలేడండి. ఆత్మలో ఆ మార్గాలే వేరు, ప్రభువును కలుసుకున్న స్థలాలే వేరు, ప్రభువును మహింపరిచిన స్థలాలే వేరు. ఆ మహిమ నీ ఆత్మలో కుమరించిన మార్గాలే వేరు, ఆ సత్యాలు విడదీయబడిన స్థానాలే వేరండి. అవి వేరు. అవన్నీ నీ చెప్పడానికి ఈ 1:45 నిమిషాల్లో కుదరదని విషయం ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అందుకోసం ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఆ స్వరం నిలబడిందండి భూగోళంలో. ఆ భూగోళంలో ఉన్నటువంటి స్వరం ప్రపంచాలని కట్టిందా, దేశాలని కట్టిందా, మార్గాలే తెరిచిందా? అది ఆయన ఉనికి అనేది ఈ లోకంలో దాచిపెట్టబడి ఉంది. వాక్యం అంటే కొలస్సీ పత్రిక 1:25 ఒక మర్మంగా వాక్యం యుగాల్లో తరతరాల్లో ఆ వాక్యం దాచిపెట్టబడి ఉందండి. అది తొలగిపోలేదు. అది అన్నమాట వాక్యం అనేది. తర్వాత ఇది సంఘానికి ఏంటంటే నానా విధమైన జ్ఞానాన్ని అందించింది. సంఘానికి నానా విధమైన జ్ఞానాన్ని అందించిన విషయాలు 7 మెయిన్ పాయింట్స్ రాస్తున్నాను. ఈ 7 మెయిన్ పాయింట్స్ కాకుండా నేను వివరించేటప్పుడు ఒక పాయింట్, దాంట్లో అది కాకుండా ఒక్క జ్ఞానమే 7 స్తంభాలు కట్టబడింది అనేది ఇంకో పార్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకా నేను ఎంతో చెప్తాను, అంతకంటే ముందుకు పెట్టడానికి కుదరదని విషయం మీద మాట్లాడుతున్నాను. తర్వాత ఈ వాక్యం అనేది సంఘాన్ని సంపూర్ణమైన స్థాయిలో నిలబెట్టిందండి. సంఘాన్ని చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది సంఘాన్ని. అది నేను ఎఫెసీ పత్రికలో రాస్తాను. దాంట్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు కింద దేవుని 8-9 వచనాలు చూడండి. 7-8-9 వచనాలు. ఆయన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియబడల వాళ్ళని ఉద్దేశించి సంఘ ప్రధానులకి అధికారులకి ఈ సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఏంటో వాళ్ళకి తెలియపరుచుతారు. మొట్టమొదటి పాయింట్. వాళ్ళ ప్రధానులకి అధికారులకి పూర్వకాలం ఉన్న ప్రవక్తలకి ఇవి కూడా తెలియదండి. ఇవి కూడా తెలియదు. తర్వాత పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకి ఇవి కూడా తెలియదు. చెప్పాలంటే క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన గణపరచడం అంత ఆ స్థానంలో ఉన్నారు. కానీ ఆయన యొక్క నానా విధమైన జ్ఞానం వారి తెలియపరచబడిన ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం, శోధింప సఖ్యం కాని మనం అసలు గ్రహింప సఖ్యం కానటువంటి ఆ యొక్క వరం, గ్రహింప సఖ్యం కాని ఆ కృపావరాన్ని దేవుడు వరం
కృపని వరంగా ఇచ్చినటువంటి ఆ కృప, పరిశుద్ధుని వరంగా ఇచ్చినటువంటి ఆ కృప వరంగా ఇవ్వడింది పాపలోకానికి. పరిశుద్ధుని యొక్క కృపావరం, ఆ కృపావరం ఏ విధంగా నేడు పరిశుద్ధుల్లో నిలబడిందో అది వాళ్ళు చూడాలండి. అంటే ఎటువంటి పరిచయం ఇచ్చాడంటే మనకి, వారు తొంగి చూడగలిగే పరిచర్య దేవుడు నేడు పరిశుద్ధులకు ఇచ్చాడండి. ఎలాగ క్రీస్తుని గానం చేస్తున్నారో, ఎలాగ దేవుని స్తుతిగానం చేసి ప్రభువును మహిమపరుస్తున్నారో, అందులో నీ హృదయం ఎంత ఉంది, నీ హృదయం ఎంత ఉంది. స్తుతిగానం చేయడంలో నీ హృదయం దాంట్లో ఎంత దాచిపెట్టబడి ఉంది, నీ హృదయం ఎంత దాచిపెట్టబడి ఉందో, క్రీస్తు మహిమ యొక్క ఆ కెమెరా, క్రీస్తు మహిమ యొక్క ఫోకస్ అనేది నువ్వు గానం చేసి స్తుతిగానం చేసి దేవుని కీర్తించి ఆ స్థానంలో అవి తీయబడతాయండి. అవి అవి షీట్స్ తీయబడతాయి. షీట్స్ అంటే ఒక కెమెరాకి ఎలా తీయబడతాయో, దేవుని మహిమ యొక్క కాంతిలో నీ హృదయం ప్రభుని కీర్తిస్తున్నప్పుడు నీ హృదయ రహస్యం పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఇప్పి చూపిస్తాడు. మనం చెప్పుకోవసరం, మనం ఏమి చెప్పుకోనవసరం, మన గురించి ఎవరో చెప్పవసరంలా, ఒకరి గురించి మనమేం చెప్పుకోనవసరంలా. దేవుడు వ్యక్తపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తపరుస్తాడండి. ఆయన కుమారుని యొక్క స్తుతిగానం నేటి పరిశుద్ధుల్లో ప్రకాశించిన స్తుతిగానం, ఆయన దాన్ని నేటి ఇతరుల్లో ప్రింట్ చేయడానికి ఆయన నిలబడ్డాడు. నీ ఆత్మలో ఆ పరిశుద్ధ స్థానాల్లో నీ ఇంకా ఉన్నతమైన మహిమలైన స్థానాలు నీకు ఇవ్వడానికి ఆయన నిలబడ్డాడు. ఇవి తృణీకరించుకునే వ్యక్తులు కోకులలు అండి, తెలియని వ్యక్తులు కోకులలు. అందుకే నేటి సంఘం యొక్క దర్శనంలో పరిశుద్ధులు పరిపక్తులు కలగకపోతున్నారు. నీ పరిశుద్ధత నీ గురించి చెప్పవలసిన పరిశుద్ధులు పాపాన్ని ఇప్పి చూపిస్తారు. నిజమే, పాపాన్ని ఇప్పి చూపిస్తారు, కానీ పాపాన్ని ఖండించే పరిశుద్ధులు కావాలి. పాపాన్ని ఖండించే పరిశుద్ధులు కావాలి, ఇప్పి చూపించడం కాదు, ఖండించాలి. పాపాన్ని, అపవిత్రతని ఖండించే పరిశుద్ధులు కావాలండి. క్రీస్తుకి నీతిని బయలుపరిచే పరిశుద్ధులు కావాలండి. అలా ఉంటే నీ పరిశుద్ధ సంఘం దేవుని మహిమలో తేజరిల్లుతుంది, కానీ లేకపోతే తేజరిల్లదు. దేవుని మహిమలో సంఘం తేజరిల్లాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య భావించినట్లయితే అంటే కనుక వాక్యం అని దావీదు మహారాజు 119 కీర్తనలు రాస్తాడు. ఎన్ని మాటలు రాస్తాడండి, అసలు చాలు నా మాటలో. కొత్త నిబంధనలో మనం వెళ్ళకోకుండాని పాత నిబంధనలో కీర్తన రాస్తాడండి. కీర్తనలో, ప్రభా నీ వాక్యం నా పాదములకు దీపం, నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలిగే ఉన్నది. ఎంత ప్రేమించాడండి దావీదు దేవుని వాక్యాన్ని, నిబంధన పలకల్ని, ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమించాడండి. ఏ ఫోదుని తీసుకుని వెళ్ళేవాడు, ప్రతి స్థలంలో వెళ్ళేవాడు. ప్రభా ఆ స్థలానికి వెళ్ళాలా వద్దా, వద్దంటే మనసు వెళ్ళమంటే వెళ్ళేవాడు. అంటే ఎంత ప్రేమించేవాడు అంటే అసలు దేవుడు ఆ విధంగా ప్రేమించాడు. దేవుడు దావీదుని ప్రేమించాడు, దావీదు దేవుని ప్రేమించాడు. అందుకే నా హృదయానుసారి అని, నా హృదయానుసారి అని బిరుదు ఇవ్వడం కాదు, దావీదుని పలికాడు ఆయన. మనం ప్రభుని ప్రేమిస్తున్నప్పుడు, ఆ ప్రేమలో ఏకమవుతున్నప్పుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు నా హృదయానుసారి అనేది ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ముద్రించదు కాక. అటువంటి మాటలు మనం చెప్పుకోకుండా ఇతరులు నిన్ను గురించి చెప్తారు. మనం ఏం మాట్లాడకపోయినా సరే ఇతరులు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. అది సేవ జీవితంలో సాక్ష్యం అనేది, అది సాక్ష్యం అండి, అది సాక్ష్యం. మనల గురించి ఇతరులు చెప్పడం బయటికి, అది సాక్ష్యం అండి. వారు మౌనంగా ఉండలేరు కదా. మన జీవితంలో అటువంటి కళలు బయటికి వెళ్ళాలని మన జీవితంలో నుంచి దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే ఇంకా ముందుకెళ్తే, తర్వాత వాక్యం అనేది ఇది ముగించేస్తాను. ఇది ముగించేస్తున్నా సరే ఒక పార్ట్ అంటే ఇంకా 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాల్లో చెప్పలేమో మీకు అనిపిస్తుంది నాకు. ఎంత కంటిన్యూ చేసినా ఏదైనా చెప్పినవి వస్తాయేమో అని భయం కూడా నాకు ఉంటుంది. తర్వాత పాత నిబంధనలో జ్ఞానం అనేది మధ్య స్తంభంగా నిలబడిందండి. స్తంభం, బలమైన స్తంభం. వాక్యం ఎంత బలమైన స్తంభంగా నిలబడిందో, వాక్యంలో జ్ఞానం అనేది బలమైన స్తంభంగా నిలబడిందండి. జ్ఞానం, ఈ జ్ఞానం అనేది ఆ యొక్క పరిశుద్ధుడైన ప్రభు యొక్క ఓమ్నిసెయింట్ అనే దాంట్లో నుంచి, ఆ జ్ఞానంలో నుంచి ఈ జ్ఞానం వాక్యంలో వెల్లివిరుస్తుంది. అంటే ఆ జ్ఞానం వాక్యంలో కణజాలాలు ప్రకాశించేయండి. పరిశుద్ధ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం ఓమ్నిసెయింట్ అనే ప్రభు యొక్క ఆ యొక్క విభాగంలో నేటి పరిశుద్ధులకు ఆ కళలో మహిమాయుక్తంగా ప్రకాశించేయండి. ఈ జ్ఞానం యొక్క కళ అది ఆత్మకి సత్య స్వరూప యొక్క దర్శనం ఒకటైతే, ఆత్మ వివేచన మరొకటి. సత్య స్వరూప యొక్క దర్శనంలో ఆత్మ వివేచన ఆత్మకి ఇవ్వబడింది. ఎన్ని ఉన్నాయండి ప్రభావాలు. సత్య స్వరూప యొక్క దర్శనంలో ఆత్మ వివేచన, ఒక ఆత్మ ఉన్నటువంటి స్థాయి, ఒక ఆత్మకి ఉన్నటువంటి స్థాయి నీ ఆత్మకి ఇవ్వబడిందండి. ఒక ఆత్మలో ఉన్న హృదయ రహస్యాలు నీకు చూపించబడ్డాయి. ఒక సేవకుని చూపించు. ఎందుకంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడానికి, ఆ వ్యక్తి గురించి చెప్పడానికి కాదు.
చెప్పడానికి కాదు, ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేయడానికి, ఆ వ్యక్తిని గురించి కన్నీరు ఒక హృదయ రహస్యం. ఆత్మీయ దర్శనంలో ఒక వ్యక్తి ప్రకాశిస్తున్నప్పుడు దాన్ని ఎంతమంది తృణీకిస్తున్నారో, ఎంతమంది హీనపరుస్తున్నారో ఆ విషయం నీ ఆత్మ బయలువచ్చినప్పుడు ఆ సమయంలో కన్నీరు కార్చడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ఆత్మ వివేచన నీకు ఇవ్వబడిందండి. ఆత్మ వివేచన ఎన్ని కృపావరాలు దాచిపెట్టబడి అంటే అవి అలంకారం, పరిశుద్ధులకు ఇచ్చిన అలంకారం. ఆయన మహిమలో నుంచి ప్రకాశించిన ఆ కృపలో ఆత్మ ఇచ్చిన కృపావరాలన్నీ గట్టిగా ఏదో పదాలతో చెప్పి టాలెంట్స్ అంటానికి అది కాదండి. అవి కాదు, అసలు అవి కాదు. ఆ మహిమాయుక్తమైన ఆ వరాలు కృపల నుంచి నేటి పరిశుద్ధ రక్తంలో నీ ఆత్మకి పొదగబడ్డాయండి. దేని బట్టి అంటే ప్రభువు నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి ఇవ్వబడ్డాయి నీకు. దాని ద్వారా ఎన్నో సత్యాలని నువ్వు గ్రహించుకుంటున్నావు. ఈ కృపావరాల ద్వారా మరుగైనటువంటి సత్యాలు నీ ఆత్మకి తెలియపరచబడుతున్నాయి అన్నమాట అర్థం. ఇప్పుడు నేను కృపావరాలకు పడుకోలేదు, ఒక మాట చెప్పానంటే అందుకోసం ఈ వాక్యం అనేది బలమైన స్తంభం. ఈ వాక్యం అనేది బలమైన స్తంభం అండి. పాత నిబంధనని అటు నూతన నిబంధనని కలిగినటువంటి బలమైన స్తంభం, శిలువ యొక్క స్తంభం పరలోకమును దిగి వచ్చినటువంటి ఆ మహిమాస్వరూపి మానవ స్వరూపిగా నిలబడినటువంటి ఆ స్తంభం అండి. నీ ఆత్మలో రక్షణలో ప్రకాశించినటువంటి ఆ స్తంభం, నీ ఆత్మలో ప్రకాశించినటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం, ఆ బలమైన స్తంభం, నీ ఆత్మలో రక్షణలో ప్రకాశించినటువంటి ఆ మహిమ యొక్క స్తంభం ఉండేది. దానిలో జ్ఞానం ప్రత్యక్షపరచబడింది. అందులో జ్ఞానం ప్రత్యక్షపరచబడింది. నేను ముందుకెళ్తున్నాను, ఎందుకంటే కనీసం ఏదైనా పూర్తి చేయాలి. తర్వాత అందుకోసం ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనంలో వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరచుటకి తను తాను అప్పగించుకునేది రాయబడింది. పరిశుద్ధమైన వారిగా, నిర్దోషమైన గాను, మహిమగల సంఘము గాను తన ఎదుట నిలబెట్టుకునే వాళ్ళని వాక్యములో ఉదక స్నానం చేత అన్నాడు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనం. 10,000 2,000 వస్తాయి కదా అవి దాంట్లో కట్టుకుందంటే ఎఫెసీ సంఘం 5వ అధ్యాయంలో 20వ వచనంలో నిర్దోషమై మీ మాటలు నాకు వినిపిస్తుంటే నేను మాట్లాడే మాటలు ఆగిపోతాను. వర్ణి అమ్మగారు మైక్ బంద్ చేయండి. అందుకోసం వాక్యములు ఉదక స్థానం చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి నిర్దోషత్వంతో, నిర్దోషమైనది గాను, పరిశుద్ధమైనది గాను, మహిమగలిగిన సంఘంగా ఒక వ్యక్తి సంఘం తీర్చిదిద్దబట్టడానికి వాక్యం చేత ఉదక స్నానం చేయించాడు దేవుడు. అంటే వాక్యం చేత పరిశుద్ధపరిచాడు ప్రభు అన్నమాట అర్థం. వాక్యం చేత పరిశుద్ధపరిచాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అనేది జ్ఞానంతో కట్టబడింది వాక్యం. పరిశుద్ధమైన ప్రేమ చేత కట్టబడింది వాక్యం. వాక్యం అనేది క్రీస్తు స్వరూపంతో కట్టబడింది వాక్యం. మహిమా స్వరూపంతో కట్టబడింది వాక్యం. క్రీస్తు యొక్క రక్తధారలో నుంచి ఉదక స్థానం చేత మనల్ని పరిశుద్ధపరిచింది వాక్యం. ఇన్ని స్థానాలు ఈ వాక్యంలో ఉన్నాయి. శరీరాన్ని ధరించింది వాక్యం, పరిపూర్ణతను అందించింది వాక్యం. తనకు ఇంకా 10 నిమిషాలు ఏముంది. తర్వాత జ్ఞానం గురించి 2 మాటలు చెప్పి నేను ఇస్తాను. ఇంకా జ్ఞానం అనేది జ్ఞానం కూడా యోగ గ్రంథంలో 37వ అధ్యాయంలో 14వ వచనం. పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములు నీకు తెలియనా? పరిపూర్ణమైన జ్ఞానం గలవాని మహాకార్యాలు నీకు తెలియనా? పరిపూర్ణమైన జ్ఞానం ఉంచడం అనేది ప్రభువుకు మాత్రమే చెందింది, మరి ఎవరికి కూడా చెందింది. ఎందుకంటే ఆయన ఓమ్నిసేట్ అనే పదం కూడా ఆ పదంలో నుంచి ఈ పదం దానికి ఏకమై వచ్చినటువంటి ఈ పదజాలం. ఆయన ఆది కాలంలో మోషే కానీ ఆయన జ్ఞానాల గురించి వివరించినప్పుడు, తర్వాత ఆదిమకాల ప్రవక్తలకి ఆయన జ్ఞానాల గురించి వివరించినప్పుడు, లేవి కాండంలో ప్రధాన యాజకునికి ఆ జ్ఞానం వివరించినప్పుడు, ఎక్కడ చూస్తున్నా సరే క్రీస్తు ప్రధాన యాజకత్వం కానీ, క్రీస్తు కలువరి శిలువ కానీ ఎక్కడ బరువు చేయబడకుండా ఆ యొక్క స్థానాలని దేవుడు బయలుపరిచాడు. నిర్గమకాండం, లేవికాండం, ప్రత్యక్ష గుడారాన్ని నిర్గమకాండంలో కట్టడంలో కానీ, లేవికాండంలో అతి పరిశుద్ధమైన స్థానాలలో ప్రధాన యాజకులు రావడం కానీ, ప్రధాన యాజకులు ఆయన 4 స్థానాలు 4 వరుసల్లో
12 గోత్రాలను చెక్కినప్పుడు రత్నాలు చెక్కినప్పుడు ఉన్నాయి. ఆ రత్నాల యొక్క స్థానం లేకపోతే ఆ విజ్ఞాపన యొక్క స్థానం ఎన్ని చూసినా సరే దానికి స్థానాలు ఎక్కడున్నాయంటే పరలోకం యొక్క మర్మాలు దాచిపెట్టబడి ఉన్నాయి. క్రీస్తు యొక్క శిలువ యొక్క మర్మంలోకి దాచిపెట్టబడి ఉంది. 1 కాదు 2 కాదు నేను మీకు చెప్పేది. మీరు కనుక దేవుళ్ళు పరిపూర్ణులు గలవారైతే ఇలా వాక్యాన్ని ఇలా లాక్కుంటారు, ఒక క్షణంలో లాక్కుంటారు, మీరు లాగేస్తుంటారు. ఆయన లేవిఖండంలో పరిశుద్ధ స్థానంలో ప్రవేశించిన ప్రధాన యాజకులు చాలా వాక్యం ఎక్కువైపోతుంది కదా, ఒకదాని పాయింట్కి ఎన్నో వచ్చేస్తాయి. దాంట్లో 4వ వరుసలో 12 రత్నాల్లో ఈ యొక్క గోత్రాల యొక్క పేర్లు చెక్కినప్పుడు ఈ ప్రధాన యాజకత్వం పాత నిబంధన భక్తులు నిలబడింది. ఈ ప్రధాన ఆదే యాజకత్వం క్రీస్తు శిలువ మరణంలో తర్వాత ఆయన ప్రధాన యాజకుడుగా ఈ విధంగా తన కార్యం నెరవేర్చాడో అక్కడ కనిపిస్తుంది. ఒకటి మీకు చెప్పేది, ఆయన ప్రధాన యాజకత్వం చూచాయిగా పాత నిబంధనలో కనిపించింది. నూతన నిబంధనలో క్రీస్తు ప్రధాన యాజకత్వం ఆ రహస్యాన్ని దేవుడు ప్రధాన యాజకుడు క్రీస్తు విడదీసి చూపించాడండి నేటి సంఘానికి. అందుకోసం అలాగే జ్ఞానం దగ్గర నుంచి నీకు చూడండి వెళ్ళిపోతున్నా. జ్ఞానం అనేది చాలా పరిపూర్ణమైంది. ఈ జ్ఞానం అనేది యాజకత్వం జరిగించే వారికి, విద్యాపరిచే వారికి ఈ జ్ఞానం అనేది ఆత్మతో నేర్చుకోలేదు. మరొక సత్యం, యాజకులుగా నిలబడే వారికి ఈ జ్ఞానం, యాజకులుగా ప్రధాన యాజకత్వం వేరు, ప్రధాన యాజకత్వం వేరు, ప్రార్థన వేరు, చెప్పసత్యం కాని మూలులతో ప్రార్థన వేరు. జ్ఞాపకం తీసుకోండి. ప్రార్థన చేయొచ్చు అందరూ, చెప్పసత్యం కాని మూలులతో ప్రార్థన చేయటం వేరు. చెప్పసత్యం కాని మూలులతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన శిలువ యొక్క కోణాలు ఎన్ని కోణాలు ఉన్నాయో ఈ వేదన ఆ శిలువ కోణాలతో తాగుతుంది, వేదనతో చేసినట్టు. మూడవదిగా యాజకత్వం వేరు. ఒక వ్యక్తి కోసం యాజకత్వం చేస్తాం, సంఘం కోసం యాజకత్వం చేస్తాం. ప్రధాన యాజకత్వం అనేది ఇక తన జీవితంలో ఒక సుఖాన్ని కోల్పోతారు. తన యాజకుడు తన జీవితంలో సుఖాన్ని కోల్పోతాడు, తన జీవితంలో ఈ లోక సంబంధమైన ఆనందాన్ని కోల్పోతాడు. ప్రధాన యాజకుడు తన జీవిత విధానం క్రీస్తుతో ప్రధాన యాజకత్వంతో ముడిపెట్టబడింది కనుక ఆ ప్రధాన యాజకత్వంలో తన ఆత్మ తలడిల్లుతూ వేదన పడుతూ ఉంటాడు. ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేస్తూ ఒక పక్క తన కోసం విజ్ఞాపన చేసుకుంటూ, ఒక పక్క తన పిల్లల కోసం విజ్ఞాపన చేసుకుంటూ, ఒక పక్క సేవ కోసం విజ్ఞాపన చేసుకుంటూ ఈ ప్రధాన యాజకుడు తలడిల్లిపోతాడండి. అది నేటి పరిశుద్ధుడికి ఇచ్చిన ప్రధాన స్థానం. అది ప్రధాన యాజకత్వం అనే స్థానం నేటి పరిశుద్ధుడికి ఇచ్చాడు దేవుడు. ఆ యాజకత్వం దీంట్లో పరిపూర్ణమైన జ్ఞానం గలవాడిని సృష్టితేవా, పరిపూర్ణమైన జ్ఞానం గలవారి మహాకార్యాలను సృష్టితేవా. ఆ మహాకార్యాలు ఇప్పుడు నేడు ఇశ్రాయేలు దేశంలో ఎలా చూపించబడుతున్నాయండి? కొన్ని కార్యాలు అది నేను ఓపెన్గా చెప్తే బాగోదు, ఎవరైనా విన్నారంటే అదొక గొడవ. నేను ఓపెన్గా చెప్తే ఎటువంటి కార్యాలు పడుతున్నాయండి? ఒక చిన్న దేశం మీద యుద్ధ కవచం వేయబడిందండి. అదేంటంటే ఆదిమ కాలంలో ప్రభు పరిశుద్ధుడైన దేవుడు దాన్ని ఇంకో మాట ఉంది, ఆ మాట కూడా చెప్పలేను, అందుకోసం యుద్ధ కవచం ఉంటుంది. షీల్డ్ వేయబడింది. అప్పుడు ఆదిమ కాలంలో దావీదు కానీ వారు అనుచరులు కానీ వెళ్ళినప్పుడు షీల్డ్ వారికి అడ్డుగా, శత్రు సైన్యానికి అడ్డుగా నిలబడింది ఆ ఖేడం. అలాగే ఇశ్రాయేలు దేశానికి, ఏ దేశానికి లేనటువంటి ఆ మార్గం ఇశ్రాయేలు దేశం మీద ఆ షీల్డ్ వేయబడిందండి. ఇప్పుడు ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఉంటే ఈ రోజు ఏమవుద్దో రేపేమవుద్దో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేటి ప్రపంచం ఉంది, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది కనుక స్టార్ట్ ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం రాక తప్పదు. దేశాలు వెళ్ళటం, వీసాలు తీసుకోవడం ఈయన ఏమైపోతాయి మరి నాకేం తెలియదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచం ఉందండి. నేను న్యూస్ తిరిగిపోయినా మా ఇంట్లో ఎవరిస్తు లేని పిల్లలు నా చెవులకి మూసుకున్నా సరే నా చెవుల్లో ఊదుతూ ఉంటారు ఏమొచ్చిందో వాక్యం, ఏమొచ్చిందో న్యూస్ అనేది. ఎందుకంటే టీవీ పెట్టకపోయినా, టీవీ కూడా న్యూస్ పెట్టట్లేదు ఇప్పుడు. అది వాట్సాప్ లో న్యూస్ పెట్టుకుంటారు, వింటారు, ఆ చెవుల్లో మారు మ్రోగిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, లేదా నాకు అన్ని ఇవన్నీ ఎలా తెలుసు? అటువంటి షీల్డ్ వేస్ట్ వేయబడినప్పుడు బయట దేశాలు వారి మీదకి ఏదైనా వేసినా సరే వాళ్ళు తిప్పికొట్టేస్తారు. ఎందుకు ఇచ్చాడండి దేవుడు ఇశ్రాయేలు దేశానికి?
వాళ్ళేదో వాళ్ళ ఆయన ప్రేమించారనా? కాదు, కాదండి, అది కాదు. ఆయన ఆది కాలం నుండి కూడా ఇస్రాయేల్ని ఎన్నుకున్నాడండి. ఎన్నుకున్నాడు ఆయన. ఆది కాల ప్రపంచంలో మట్టి తీసాడు, భూమి మీద నుంచి మట్టి తీసి చేతుల్లో అందమైన బొమ్మగా చేసి చేసి జీవాత్మ వదిలాడండి. జీవాత్మ వదిలాడు. నా రాణి అన్నాడు, నా పెద్ద కుమారుడు అన్నాడు. అటువంటి దాంట్లో చేసి సంస్థాన్ని ఇస్రాయేల్ దేశానికి ఆర్థిక వనరులే కానీ, లేకపోతే ఏంటి వార్కి సంబంధించినటువంటి వనరులే కానీ, తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కానీ, లేకపోతే జ్ఞానం కానీ, జ్ఞానం అంటే అతీతమైన జ్ఞానం కానీ, లేకపోతే ఐశ్వర్యం కానీ, రిచ్నెస్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఇస్రాయేల్ దేశానికి కుమ్మరించి పడేశాడండి. దేశానికి వారికి ఉన్న తెలివితేటలు కానీ, కానీ మనకిచ్చాడు ప్రభు. ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఆ పరిశుద్ధ రక్తం మంది విశ్వాసం ఇచ్చారో వారికి ఇచ్చాడండి దేవుడు. ఐశ్వర్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు, మహిమనిచ్చాడు, పరిచర్యను ఇచ్చాడు. పరిచర్యలో ఆయన కళలు ఇచ్చాడు. ఆయన కళల్లో మహిమగల విభాగాలు తెచ్చాడు. మహిమగల విభాగాల్లో తన స్వరూప దర్శనం చూపించాడు. తన స్వరూప దర్శనం కూడా తన సంఘం, తన ప్రియుడు నిలబడటానికి ఆ మార్గాలు తెచ్చాడు ఆయన. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన తల్లి ముందుకు వెళ్ళాను. ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ జీవం కలిగిన వాక్యాన్ని ఈ రీతిలో ప్రకటించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనములు. ప్రతి స్వరూపమైనటువంటి దేవుడు నీవు నీ ప్రియులకు నిన్ను ప్రేమించిన వారికి నువ్వు సిద్ధపరిచిన ఇక్కడి కనబడదు, వచ్చేవి కనబడదు. మనిషి హృదయం నీ అగోచరమైన నీ దర్శన భాగ్యంతో మీరు ఆప్రదించినందుకు నీ పొందనములు ప్రభావ. ఈ నీ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆదరించండి. ఒక్కొక్క బిడ్డని ఆశీర్వదించండి. ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఒక్కొక్క సేవకురాల్ని ఆశీర్వదించండి. వారి సేవలో నీకు మహిమగలిగిన కళలు ప్రకాశింపని ప్రభావ. తండ్రి, నీ రక్తం ద్వారా ఆత్మీయించిన స్థానాల్లో నీ మహిమగలిగిన కళలు ప్రకాశింపని. ఇక్కడ నీ దర్శనం ఉంది ప్రభావ. అక్కడ నీ దర్శన భాగ్యం ఉంది ప్రభావ. మీరు ఆశీర్వదించండి తండ్రి. అనేకులకు దీవెనకరంగా చేయండి ప్రభావ. సేవకులందరినీ దీవెనకరంగా చేయండి. నాకు ఇటువంటి బాధ్యత ఇచ్చినందుకు పొందినాను ప్రభావ. నాకు ఇటువంటి బాధ్యత ఇచ్చినందుకు పొందినాను. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభావ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను.